आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोक्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौविन्याय सुधारतान् मन्दस्तं गुरुनिष्ठदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जले चित्तं मद्गुणदोषचिन्तनविदो न्यूनं मलमाकृता श्रीसत्यात्मास्य गुरोत्पदं क्रीडां नित्वानमे सद्गतिः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। పూర్వవృత్తాంతమందు మహామతుడైనటువంటి మహాబుద్ధివంతుడైనటువంటి ఆ విదురుడు ధృతరాష్ట్రునికి మరియు గాంధారికి ఈ విధంగా చెప్తున్నారు, మీ కుమారుల యొక్క చేష్టలను చూడండి, మీ కుమారులు ఏ విధంగా వాళ్ళ యొక్క కౌశలాన్ని చూపెడుతున్నారు చూడండి అని ఈ విధంగా విదురుడు అంటున్నాడు. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా. తర్వాత కర్ణుడి చేతి పట్టుకొని దుర్యోధనుడు, తర్వాత అర్జునుడిని భీమసేనుడు ఆ రణభూమి నుండి తీసుకొని వెళ్ళాడు. భీమసేన దేవుడు అనుకుంటున్నాడు కదా అర్జునుడి చేతి లోపల ఈ కర్ణుడు అతుడైతాడని. దానికి తద్విరుద్ధంగా దుర్యోధనుడి యొక్క ఆలోచన, కర్ణుడి చేతిలోని యొక్క అర్జునుడు వాడు అతుడు కావాలి అని. ఈ విధంగా అర్జునుడికి దినదినముగా యశస్సు రావాలి, విజయం రావాలని భీమసేన దేవుడు తాను ప్రయత్నం చేస్తున్నాడు. కర్ణుడికి విజయం రావాలని దుర్యోధనుడు ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా తర్వాత ఈ జూజాట లోపల అంటే ఈ పాచికల ఆట లోపల ఈ కురు పాండవులు ఉన్నారే, ఈ కురు పాండవులు ఇద్దరు కూడా దుర్యోధనుడు దైత్యులకు సంతోషం కొరకు వాళ్ళందరూ కూడా కర్ణుడి యొక్క పక్షాన్ని వహించారు. దేవతలందరూ కూడా ఆ యొక్క భీముడు పక్షాన్ని వహించారు, అర్జునుడి యొక్క పక్షాన్ని వహించారు. దాని లోపల వాళ్ళే పణమైనారు, అర్జునుడు కర్ణుడే పణమైనారు అని ఈ విధంగా చెప్తూ ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు జన్మేజయుడికి తెలుపుతున్నారు, ఓ జన్మేజయ వినవయ్యా, ఆ కురు రాజైనటువంటి దుర్యోధనుడు, బలిష్ఠుడైనటువంటి ఆ యొక్క భీమసేన దేవుడు ఎప్పుడైతే రణరంగము లోపల ఆ రణభూమి లోపల ప్రవేశించగానే ప్రేక్షకులు అందరూ కూడా చూస్తున్నారు. తమ తమ ప్రియ నాయకులు అందరూ కూడా రెండు భాగాలుగా విభాగం అయిపోయినారు. కొంతమంది అందరూ కూడా దుర్యోధనుడి పక్షాన్ని వహించారు, కొంతమంది అందరూ కూడా ఆ యొక్క భీముడి యొక్క పక్షాన్ని వహించారు. కొంతమంది ఆ దుర్యోధనుడికి జయము గాని అని పలుకుతున్నారు, కొంతమంది భీమసేన దేవుడికి జయము గాని అని పలుకుతున్నారు ఆ ప్రేక్షకులందరూ కూడా. ఈ విధంగా అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండేటటువంటిదంతా కూడా ఒక్కసారి కోలాహలమైందయ్యా. ఈ విధంగా
పెద్ద సముద్రములాగా ఉన్నది ఆ యొక్క జనుల యొక్క సమూహం. ఆ జనుల యొక్క సమూహం లోపల కోలాహలం ఏర్పడినప్పుడు ద్రోణాచార్యుల వారు తమ కుమారుడికి అశ్వత్థామాచార్యుల వారికి ఈ విధంగా చెప్తున్నారు కదా, వీళ్ళు పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, అదే విధంగా పరిశ్రమను కూడా చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా నువ్వు నివారణ చెయ్యు. ఈ భీమ దుర్యోధనులేగిన వాళ్ళు ఈ నిమిత్తంగా వాళ్ళు రంగం లోపల ప్రవేశిస్తే వాళ్ళ కోపం అనేటువంటిది అది అగ్నిలాగా అవుతుంది. కాబట్టి దాన్ని నువ్వు చల్లార్చు అని ఈ విధంగా ద్రోణాచార్యుల వారు ఎప్పుడైతే తమ కుమారుడికి చెప్పగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ గురుపుత్రులైనటువంటి అశ్వత్థామాచార్యుల వారు తక్షణంగా లేచి, భీమసేన ఇది గురుల వారి యొక్క ఆజ్ఞ, దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన ఇది గురుల వారి యొక్క ఆజ్ఞ, మీరిద్దరు కూడా అభ్యాసం లోపల, ఈ సాహసం లోపల, రభస లోపల మీరిద్దరు కూడా ఆరితేరినటువంటి వాళ్ళైనారు. కాబట్టి ఈ విధంగా ప్రళయ కాలము లోపల వాయువులాగా క్రుద్ధులైనటువంటి వాళ్ళు, మహావేగములాగా రెండు సముద్రాల యొక్క అలలు ఏ విధంగానైతే కొట్టుకుంటాయో ఆ విధంగా రెండు గదలను లేపారు వాళ్ళు. ఒక దిక్కు భీమసేన దేవుడు, ఒక దిక్కు ఆ యొక్క దుర్యోధనుడు. ఆ సమయం లోపల గురుపుత్రుడు అక్కడికి వెళ్ళాడు అశ్వత్థామాచార్యుల వారు. తర్వాత వాళ్ళని అంటున్నారు కదా, మీరు ఆపండి, మీ యొక్క పరాక్రమం మాకు తెలుసు, మీరందరూ కూడా దీంట్లో నిపుణతను పొందినటువంటి వాళ్ళైనారు అన్న తర్వాత ఆ గురుపుత్రుల యొక్క వాక్యాలను విని ఆ భీమసేన దేవుడు మరియు ఆ దుర్యోధనుడు తాను తన గదను దించాడట. దించిన తర్వాత ఒకసారి అక్కడ ఆ ద్రోణాచార్యుల వారు రంగం లోపల ప్రవేశించారు. ఆ రంగం లోపల ప్రవేశించగానే మహామేఘాల యొక్క ధ్వని ఒక్కసారి ధ్వనిస్తుంది, వాద్యాలన్నీ కూడా ఘోషించాయి. ఈ విధంగా తన కొడుకు యొక్క మాటలను విన్నారు. ఈ విధంగా ఆ సమయం లోపల ద్రోణాచార్యుల వారు ఈ విధంగా అంటున్నారు కదా, నా కొడుకు లాంటి వాడు, ఈ విధంగా అన్ని అస్త్రాలను తెలిసినటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి వాడు, ఇంద్రుడి తమ్ముడిలాగా ఉపేంద్రుడైనటువంటి వాడు అర్జునుడు వస్తున్నాడయ్యా చూడండి అని ఈ విధంగా ద్రోణాచార్యుల వారు చెప్పారు. అప్పుడు ఆ గురుల వారి యొక్క వచన ప్రకారంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని పొంది అర్జునుడు తన వేళ్లకు కవచాలను పెట్టుకొని, రక్షా కవచాలను పెట్టుకొని, తర్వాత బాణాలను బత్తెలికాను పెట్టుకొని, తర్వాత ఆ యొక్క చేతి యందు ధనస్సును పట్టుకొని, సువర్ణమయమైనటువంటి కవచాన్ని పెట్టుకొని, తర్వాత యువకుడైనటువంటి ఆ యొక్క అర్జునుడు సంధ్యాకాలం లోపల ఆ యొక్క బిల్లును పట్టుకొని లోపల ప్రవేశిస్తున్నాడయ్యా. ఎప్పుడైతే ప్రవేశించేటప్పుడు ఒక్కసారి ఆ యొక్క మెరుపులాగా అయింది. ఆ మెరుపులాగా వచ్చేసి ఆ ఆకాశమంతా కూడా మేఘావృతమైంది. ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నారు, చాలా కోలాహలం ఏర్పడ్డది. ఒక్కసారి వాద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉన్నారు, అన్ని దిక్కులు కూడా శంఖ ధ్వనులు మోగిస్తున్నారు. ఆ శంఖముల యొక్క ధ్వని వినిపిస్తుందయ్యా. ప్రేక్షకులందరూ కూడా అంటున్నారు కదా, వీడు కుంతి కుమారుడు, కుంతి తేజస్వి అయినటువంటి వాడు,
మహేంద్రుడి యొక్క కుమారుడు ఈ విధంగా రక్షా కవచాలను పెట్టుకొని వచ్చాడు. అస్త్రజ్ఞులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు వీడు, ధర్మాలను ఆచరించేటటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, మంచి శీలం కలిగినటువంటి వాడు, మంచి కిరీటాన్ని, ముకుటం అంటే కిరీటం, ఆ కిరీటం ఎలా ఉంది అంటే అనేకమైనటువంటి మణులతోని పొదిగినటువంటి ఆ యొక్క కిరీటాన్ని పెట్టుకొని వచ్చాడయ్యా ఆ యొక్క అర్జునుడు. ఈ రీతిగా అక్కడ ఉండేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆ మాటలు అనేటప్పుడు కుంతి కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయట. ఎందుకంటే జనులందరూ తన కుమారుణ్ణి పొగుడుతూ ఉంటే ఆ తల్లికి కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయి, తన ఆ హృదయం నుండి నీళ్లు గారుతున్నాయి. అంతా ఆ హృదయం అంతా కూడా తడిసిపోయింది. ఈ విధంగా చెవులలో పెద్దదైనటువంటి శబ్దం వినిపిస్తుంది. నరశ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క ధృతరాష్ట్రుడు సంతోషంగా విదురుడికి చెప్తున్నాడు కదా, విదురా, ఈ క్షుబ్ధమైనటువంటి యొక్క సముద్రం ఏమి కూడా ఇంత జనుల మధ్యం లోపల ఒక్క రవ్వంతైనా కానీ కూడా శబ్దం లేదు. ఆ దాని లోపల పెద్ద శబ్దం వినిపిస్తుంది. రంగభూమి లోపల ప్రవేశించినటువంటి వాళ్ళు ఏమి ఉన్నట్టు ఏమి కారణం అనగానే విదురుడు అంటున్నాడు కదా, పాండుపుత్రుడైనటువంటి ఆ కుంతీసుతుడైనటువంటి అర్జునుడు వస్తున్నాడయ్యా, కవచాన్ని ధారణ చేసి రంగభూమి లోపల ప్రవేశిస్తున్నాడు. ఆ రంగభూమి లోపల ప్రవేశించేటప్పుడు జనులందరూ కూడా కోలాహలం చేస్తున్నారు. ఆ జనులందరూ కూడా కోలాహలం చేసేటటువంటి శబ్దమే నీకు వినిపిస్తుందయ్యా అని అన్నారట ఆ యొక్క విదురుడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు కదా, మహామతి అయినటువంటి ఓ విదురా, కుంతి అది ఎలాంటి ఒక అరణి, ఆ అరణిలో పుట్టినటువంటి పాండు, ఆ కుంతి అనేటువంటి అరణి, ఆ వాళ్ళ లోపల పుట్టినటువంటి వాళ్ళే ఈ యొక్క అగ్ని సదృశమైనటువంటిది. కాబట్టి నేను ధన్యుడను అని అంటున్నాడు. ఈ విధంగా నన్ను రక్షణ చేస్తాడని అంటున్నాడు. ఈ విధంగా సంతోషంతోనే అంటున్నాడు. ఈ విధంగా రంగస్థలం లోపల కొంచెం సమాధానం చెందినటువంటి వాడైనాడు. తర్వాత అర్జునుడు ఆచార్యుల ద్వారా ఏదైతే విద్యను పొందినాడో, ఆ ద్రోణాచార్యుల వారి దగ్గర ఏదైతే విద్యను పొందినాడో ఆ అస్త్రలాఘవాన్ని తాను ప్రదర్శిస్తున్నాడు. అక్కడ మొదలు ఆగ్నేయాస్త్రాన్ని సృష్టించాడు. ఆగ్నేయాస్త్రాన్ని వేయగానే ఒక్కసారి అగ్ని వచ్చేసిందయ్యా. అగ్ని రాగానే తర్వాత వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ వారుణాస్త్రాన్ని ప్రయోగించగానే ఒకసారి వర్షం కురిసింది. ఒకసారి ఆగ్నేయాస్త్రాన్ని వేయగానే అగ్ని వచ్చింది. మళ్ళీ ఆ వారుణాస్త్రాన్ని వేయగానే వర్షం వచ్చింది. వాయవ్యాస్త్రాన్ని వేసినాడు, ఒకసారి గాలి వీస్తుంది. పర్జన్యాస్త్రాన్ని వేశారు, ఒక్కసారి మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయి. ఈ విధంగా పృథివ్యాస్త్రాన్ని వేశారు, ఆ విధంగా ఆ పర్వతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తర్వాత అంతర్ధానాస్త్రాన్ని ప్రయోగించాడు. తాను అంతర్ధానమైపోయాడు. మళ్ళీ వచ్చాడు ఒక క్షణం లోపల. మళ్ళీ చిన్నవాడయ్యాడు, అప్పుడే పెద్దవాడయ్యాడు. అప్పుడే రథం ముందర నిలబడుతున్నాడు, అప్పుడే రథం వెనుక నిలబడుతున్నాడు, అప్పుడే రథం మధ్యలో నిలబడుతున్నాడయ్యా. వాడిని చూశారు, ఆ యుద్ధ కౌశలాన్ని చూశారు. అక్కడ ఉండేటటువంటి ప్రేక్షకులందరూ కూడా సుకుమారుడైనటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, గురుప్రియుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, సౌష్ఠవుడైనటువంటి వాడు, అనేకమైనటువంటి బాణాలను తాను ఆ యొక్క లక్ష్యము చేసుకొని దాన్ని ఛేదిస్తున్నాడు. ఈ విధంగా అక్కడ పరిగెత్తుతుండేటటువంటి
ఆ యొక్క వరాహాలను, అడవి పందులను, సింహాలను, అవన్నిట్లను కూడా అసంఖ్యాకమైనటువంటి అవన్నిట్లను కూడా 5 బాణాలతోనే వాటిని నివారణ చేసినాడయ్యా. ఈ విధంగా ఒక సన్ననైనటువంటి తాడు, గోవుకు కట్టినటువంటి సన్ననైనటువంటి తాడు, ఆ తాడు ఎలా ఉందంటే సన్ననైనటువంటి తాడు ఉంది. ఆ గోవు యొక్క కొమ్ము లోపల 5 బాణాలను దించినాడు. ఈ విధంగా దించి ఆ మహావీరుడైనటువంటి వాడు మళ్ళీ దాని లోపల 20 బాణాలను మళ్ళీ దాంట్లో దించినటువంటి వాడైనాడు. ఈ విధంగా అందరికి కూడా ఆశ్చర్యమవుతుంది. ఇదేమి చాలా ఆశ్చర్యచకితులైనారు. ఖడ్గము లోపల, ఖడ్గ యుద్ధం లోపల, ఆ ధనస్సు యుద్ధం లోపల, గదా యుద్ధం లోపల, అస్త్ర యుద్ధం లోపల అన్నిట్లను కూడా తాను ప్రదర్శన చేస్తున్నాడు. గురుల వారి దగ్గర ఏదైతే విద్యను తాను అభ్యాసం చేసినాడో ఆ విద్యనంతా కూడా అక్కడ ప్రదర్శన చేస్తున్నాడు. చక్ర, తోమర, ప్రాస, పిండిపాల, పరశ్వ, ఈ విధంగా అనేకమైనటువంటి శస్త్రాలను, తర్వాత అనేకమైనటువంటి బండరాళ్లను, దాన్ని అన్నిట్లను కూడా తన బాణాలతోని దాన్ని విరిచేస్తున్నాడయ్యా. ఈ విధంగా అర్జునుడు ఎప్పుడైతే తన ప్రదర్శన ముగించగానే ఆ పెద్ద సమూహం లోపల వాద్యం అనేటువంటిది ఒక్కసారి వస్తుంది. ఈ విధంగా ఆ సమయం లోపల ద్వారదేశం లోపలనే ఈ విధంగా కఠోరమైనటువంటి ఒక శబ్దం వినిపించిందయ్యా. ఆ తక్షణమే ఒక పర్వతం అక్కడ వచ్చిపడ్డది. జలపూర్ణమైనటువంటి మేఘాల్లాగా ఉన్నది. తర్వాత ప్రేక్షకులందరూ కూడా అటుదిక్కు చూస్తున్నారు. పంచపాండవులతో పరివృతమైనటువంటిది. అది ఎవరంటే సూర్యుడులాగా తేజస్సుతో ఉండేటటువంటిది. ఈ విధంగా పంచ నక్షత్రాల మధ్య లోపల ఆ ద్రోణాచార్యుల వారు రరాజమానంగా కనిపిస్తున్నారు. అశ్వత్థామాచార్యుల సహితంగా అక్కడ దుర్యోధనుడు బలిష్ఠుడైనటువంటి అన్నదమ్ముల సహితంగా వాళ్ళు అక్కడ ఉన్నారయ్యా. ఈ విధంగా సహోదరులు అందరూ కూడా నిల్చొని ఉన్నారు. ఆ సమయం లోపల, అదే సమయం లోపల కర్ణుడు అక్కడ వచ్చాడు. పరశురామ దేవుడి దగ్గర ఏదైతే అస్త్ర విద్యను నేర్చుకున్నాడో, అస్త్ర సంపత్తును నేర్చుకున్నాడో, ఆ రాజుల యొక్క సమ్ముఖం లోపల నేను కూడా ప్రదర్శించాలి, నేను కూడా అర్జునుడి కంటే ఒక మెట్టు ఎక్కువ అని నేను చూపెట్టాలి అని ఈ విధంగా తాను అనుకున్నాడు. ఈ విధంగా ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. ఈ విధంగా ఆ యొక్క కుంతి ఈ కర్ణుడు తన కొడుకు అని తనకు తెలుసు, కానీ లజ్జతోని సిగ్గుతోని ఏమి మాట్లాడలే. ఈ విధంగా అర్జునుడి తర్వాత కర్ణుడి యొక్క పాండిత్యాన్ని, అర్జునుడు కర్ణుడి యొక్క పాండిత్యాన్ని సహించక యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ సమయం లోపల భీమసేన దేవుడు అంటున్నాడు కదా, ఇది కేవలం క్షత్రియులతో మాత్రమే జరగాలి అని అంటున్నాడు. బ్రాహ్మడై పుట్టినటువంటి వాడు ఉపనయన సంస్కారం లేకుంటే ఎలా ఉంటుందో, క్షత్రియుడైనటువంటి వాడు ఈ విధంగా క్షత్రియ సంస్కారం లేకుంటే ఎట్లా ఉంటుందో వాడు క్షత్రియుడే కాడు. కాబట్టి ఈ విధంగా ఓ కర్ణ, నువ్వు ఎవరనేది మాకు తెలియదు అనగానే అప్పుడు ఆ యొక్క దుర్యోధనుడు అంటున్నాడు కదా, ఈయనకు నేను నా రాజ్యంలో ఒక భాగమైనటువంటి అంగరాజ్యాన్ని ఇచ్చి నేను ఆయనను పట్టాభిషేకం చేస్తానని ఈ విధంగా ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని, భీష్మాచార్యుల వారి యొక్క అనుమతిని పొంది తర్వాత ఆయనకు పట్టాభిషేకం చేస్తాడయ్యా అనేటటువంటి దాన్ని ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్పారు. ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, అదే సమయం లోపల జనుల మధ్య లోపల కొంచెం అవకాశం దొరికినప్పుడు విస్మయంతోని
కర్ణుడు ఆ విస్తీర్ణమైనటువంటి రంగస్థలం లోపల తాను ప్రవేశించాడయ్యా. వాడు సహజమైనటువంటి కవచ కుండనాలతోని వచ్చినాడు. వీళ్ళందరూ కవచ కుండనాలు పెట్టుకున్నారు, కానీ వాడు అలా కాదు. సహజమైనటువంటి కవచ కుండనాలు సూర్య భగవానుడు ఇచ్చినటువంటిది కాబట్టి ఆ సహజమైనటువంటి కవచ కుండనాలతోని శోభాయమానమైనటువంటి ముఖముతోని వాడు ఆ కర్ణుడు ధనస్సును చేతిలో పట్టుకొని తర్వాత ఆ నడుముకు కత్తి కట్టుకొని సాక్షాత్ సూర్యుడిలాగా కనిపిస్తున్నాడు ఆ కర్ణుడు. దీర్ఘమైనటువంటి లోచనుడు గలవాడు, కళ్ళు గలవాడు, విస్తారమైనటువంటి కీర్తి గలవాడు. ఆ కర్ణుడు ఎవరంటే కన్యావస్థలో ఉన్నప్పుడు పుట్టినటువంటి వాడు కుంతీదేవికి. ఈ విధంగా ఆ కర్ణుడు సూర్యుడి యొక్క అంశతోని ఉన్నటువంటి వాడు కాబట్టి యొక్క శత్రు సమూహాన్ని నాశనం చేసేటటువంటి శక్తి వాడి దగ్గర ఉంది. సింహ, వృషభ, గజేంద్ర మొదలైనటువంటి సమానమైనటువంటి పరాక్రమం పొందినటువంటి వాడు ఆ యొక్క కర్ణుడు. ఈ విధంగా వాడు దీప్తి, కాంతి, ద్యుతి ఈ విధంగా ఈ క్రమముగా ఆ సూర్య, చంద్ర, అగ్ని మొదలైనటువంటి ఆ యొక్క కాంతిని పొందినటువంటి వాడు, ఎత్తైనటువంటి వాడు, ఎత్తైనటువంటి ఆకృతి గలవాడు. ఈ విధంగా బంగారు వర్ణము గలవాడు, ఈ విధంగా సింహములాగా శరీరం గలవాడు, యువకుడైనటువంటి వాడు ఆ యొక్క కర్ణుడయ్యా. ఆ సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి వాడు, కాంతియుక్తుడు, అనేక గుణాలతో ఉండేటటువంటి వాడు, మహాబాహు అయినటువంటి వాడు. వాడు రంగమండపం లోపల వాడు ప్రవేశించాడు. అందరు చూస్తుండగానే ఆ యొక్క రంగమండపం లోపల ప్రవేశించారు. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు చూస్తున్నారు. అక్కడ ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి నమస్కారం చేశారు. ఆ సమూహం లోపల వాళ్ళందరినీ కూడా చూస్తుండేటప్పుడు అందరికీ కుతూహలం ఏర్పడ్డది. ఈ విధంగా ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ అర్జునుడి యొక్క పరాక్రమమే చూసాము, కానీ ఈ యొక్క కర్ణుడి యొక్క పరాక్రమం మనం చూడలేదే అని అనుకుంటున్నారు. ఈ విధంగా మేఘ గంభీరమైనటువంటి స్వరముతోని ఈ విధంగా అప్పుడు అంటున్నాడు కదా, మీరేమి గర్వపడకండి, అర్జునుడే గొప్పవాడు, అర్జునుడే గొప్పవాడని గర్వపడకండి అని అంటున్నాడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ జన్మేజయ విను. కర్ణుడి యొక్క మాటలు ముగించగానే అప్పుడు ఆ యొక్క దుర్యోధనుడు లేచి నిలబడి అంటున్నాడు కదా, ఆహా మాకు ఒక బలం దొరికిందిరా. ఎందుకొరకంటే ఈ అర్జునుడిని ఎదిరించాలనంటే మాకు ఆ యొక్క దివ్యాస్త్రాలను పొందినటువంటి వాడు మా దగ్గర లేడు, కాబట్టి ఈ యొక్క కర్ణుడు దొరికినాడు కదా అని ఈ విధంగా చాలా సంతోషమైందట ఆ యొక్క దుర్యోధనుడికి. కానీ ఆ అర్జునుడిని చూసి ఈ విధంగా ఒక క్షణం విచారం చేశారు. అనంతరం ఆ ద్రోణాచార్యుల వారి యొక్క ఆజ్ఞను పొంది ఆ దుర్యోధనుడికి ప్రియతముడైనటువంటి వాడు ఆ కర్ణుడు, వీడు అర్జునుడి కంటే ఎక్కువ కౌశలాన్ని చూపెడతాడు అని ఈ విధంగా మీరు వాడిని తిరస్కరించకండి అని అంటున్నారు. తర్వాత అనంతరం ఆ దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి ఆ కర్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకొని, ఓ కర్ణ నీకు స్వాగతం, నీకేం కావాలనో, నీకు కురు రాజ్యం కావాలన్నా, మా రాజ్యమే కావాలన్నా రాజ్యాన్ని నీకు ఇస్తాను తీసుకో అని అనేటప్పుడు కర్ణుడు అంటున్నాడు కదా, నాకు నీ రాజ్యం వలదు, ఏం వలదు, నేను ఈ అర్జునుడితోని ద్వంద్వ యుద్ధం చేయాలని అనుకుంటున్నాను, అదే నాకు కావలసింది అని అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, చూడు
ఈ విధంగా ఆ సమయం లోపల ఆ కర్ణుణ్ణి గూర్చి, ఏ కర్ణ, ఆహ్వానం లేకుండా రావడం ఇది సరికాదు. అర్జునుడు అంటున్నాడు కదా, నిన్ను ఇప్పుడే యమపట్టణానికి పంపిస్తాను అని, ఈ రోజే నువ్వు ఆ లోకాన్ని పొందువుగాక అనగానే కర్ణుడు అంటున్నాడు కదా, ఓ పల్గుణ, రంగభూమి లోపల రా. ఈ విధంగా మాటలతోని కాదు, చేతలతోని చూద్దాం. నవాన్ మాత్రేణ పౌరుషం క్రియా కేవలముత్తమం అన్నట్టు ఈ విధంగా ఏమి ప్రయోజనం మాటలతోని, ఈ విధంగా బాణాలతోని మాట్లాడదాం. ఈ విధంగా బాణాలతోని నేను నీ యొక్క తలను తీసేస్తానని అంటున్నాడు ఆ యొక్క కర్ణుడు. అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ద్రోణుడి యొక్క అనుమతిని పొంది సహోదరులు ఆ యొక్క శీఘ్రంగా వాణ్ణి ఆలింగనం చేసుకొని అర్జునుడిని యుద్ధానికని పిలుస్తారు. కర్ణుడికి సమీపిస్తారు. దుర్యోధనుడు వెళ్ళి తన తమ్ముళ్లతో కలిసి వాణ్ణి ఆలింగనం చేసుకొని తర్వాత కర్ణుడికి బిల్లు బాణాలను ఇచ్చి, నువ్వు నిలబడు యుద్ధానికని. ఆకాశమంతా కూడా ఒక్కసారి మెరుపులు వస్తున్నాయి. ఈ విధంగా ఆకాశం లోపల ఒక్కసారి ఆ మెరుపులు వచ్చి ఒక్కసారి ఆ వర్షం కురుస్తున్నదట. సన్ననైనటువంటి వర్షం కురుస్తుంది. ఈ విధంగా ఆ రంగభూమి లోపల అందరూ కూడా మనం ఇంద్రుణ్ణి చూస్తున్నామా, సూర్యుడిని చూస్తున్నామా అని అనుకున్నారు. సూర్యుడు అన్నాడు కదా, నా కొడుకును చూడాలి కాబట్టి ఈ మేఘాలను జరిపేస్తాను అని తన కొడుకును చూడడానికని వచ్చాడు. తన కొడుకు యొక్క సామర్థ్యాన్ని చూడడానికని వస్తున్నాడు సూర్య భగవానుడు. ఈ విధంగా మేఘఛాయ ఆవృతమై ఉంది. ఈ అర్జునుడు, ఈ యొక్క సూర్యుడు ఈ వీళ్ళను చూడాలి అని అనుకున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కర్ణుడి సమీపం లోపల అక్కడ నిలబడి ఉన్నారు. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు వాళ్ళందరూ కూడా అర్జునుడి దగ్గర నిలబడి ఉన్నారయ్యా. కొందరందరూ కూడా అర్జునుడి పక్షం, కొందరందరూ కూడా కర్ణుడి పక్షాన్ని వహించారు. స్త్రీలు కూడా ఈ విధంగా రెండు పక్షాలయ్యారు. ఈ విధంగా ఆ సమయం లోపల ఆ సత్యవంతురాలైనటువంటి ఆ యొక్క కుంతీదేవి మూర్ఛాను పొందిందట. మూర్ఛాను పొందగానే విదురుడు ఆ చందన జలాన్ని తీసుకొని వచ్చేసి ఆమెకు ప్రోక్షణ చేశాడు. ప్రోక్షణ చేసి ఆమెకు సంజ్ఞ రాగానే, చూడు ఇద్దరు నీ కొడుకులే, ఇద్దరు కూడా సన్నద్ధమయ్యారు, కర్తవ్యాన్ని తెలుసుకో అని అంటున్నారు. ద్వంద్వ యుద్ధం నడుస్తుంది, ఏమి చెయ్యాలి? ఆ సమయం లోపల కృపాచార్యుల వారు ఎప్పుడైతే ధనస్సు ఎత్తినటువంటి ఆ యొక్క కర్ణుడికి అంటున్నాడు కదా, ఓ కర్ణ, వీడు పాండు కుమారుడైనటువంటి వాడు, కుంతి యొక్క కుమారుడైనటువంటి వాడు, వీడు కురువంశానికి చేరినటువంటి వాడు. ఈ విధంగా నీతోని ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఓ మహాబావు, నువ్వు కూడా వీడిలాగా నీ యొక్క తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ కులం ఏంటిది, నీ యొక్క రాజు ఎవరు, దాని గురించి అంతా కూడా నువ్వు చెప్పు అని కృపాచార్యులు అనగానే, అప్పుడు ఆ యొక్క కర్ణుడికి ఏమి చెప్పలేకపోతాడు. ఈ విధంగా ఆ మాటలను విని కర్ణుడి యొక్క ముఖము వాడిపోతుంది. వానకాలం లోపల ఏ విధంగానైతే ముఖమంతా కూడా ఆ వానకు తడిసిపోతుందో ఆ విధంగా ముఖమంతా కూడా తడిసిపోయిందయ్యా చెమటలతోని కర్ణుడి యొక్క ముఖం. దుర్యోధనుడు అంటున్నాడు కదా, ఆచార్యుల వారు మీరు ధర్మ నిశ్చయంతో మాట్లాడండి.
ఈ విధంగా ఈ రాజుల వారికి 3 గమనిస్తారు. సత్కుల ప్రసూతులైనటువంటి వాళ్ళు, శూరులైనటువంటి వాళ్ళు, సేనాపతి అయినటువంటి వాళ్ళు, ఈ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా శ్లాఘ్యులైనటువంటి వాళ్ళని అంటారు. ఈ విధంగా ఈ బ్రహ్మాండం లోపల జలముతోని అగ్ని ఉత్పత్తి అవుతుంది స్వామి. బ్రాహ్మణులతోని క్షత్రియులు ఉత్పన్నమవుతారు. ఈ విధంగా ఈ రాళ్లతోని లోహం ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా ఈ 3 పదార్థాలు ఏ విధంగా సామర్థ్యం పొందుతాయో తమ ఆ దాని లోపల వాళ్ళు నాశనం పొందుతారో ఆ విధంగానే ఆ అగ్ని యొక్క సామర్థ్యం జలం లోపల నాశనం పొందుతుంది. క్షత్రియుల యొక్క సామర్థ్యం బ్రాహ్మణుల లోపల, లోహం యొక్క సామర్థ్యం ఆ రాయి లోపల నాశనం ఏ విధంగానైతే పొందుతుందో అదే విధంగా ఈ ఒక పక్షం అర్జునుడు వాడు రాజైతే వీడికి రాజ్యం లేదని అంటున్నావా? నేను ఇప్పుడే ఈ తక్షణమే వీనికి అంగరాజ్యం లోపల వీనికి అభిషేకం చేసేస్తాను, పట్టాభిషేకం చేసేస్తానని అన్నాడు ఆ యొక్క దుర్యోధనుడు. ఈ విధంగా ఆ సమయం లోపలే ధృతరాష్ట్రుల వారి యొక్క అనుమతిని, పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క అనుమతిని, బ్రాహ్మణుల యొక్క అనుమతిని పొంది అభిషేకానికి ఏమైతే సామగ్రిలు కావాలో అవన్నీ కూడా తెప్పించేసేస్తాడు దుర్యోధనుడు. వెంటనే సిద్ధం చేయండి అని అంటాడు. అవన్నీ కూడా సిద్ధం చేసేస్తాడు. తపస్వి అయినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా అయుత సంఖ్యాకమైనటువంటి గోదానాన్ని చేస్తాడు. ఈ విధంగా గోదానాన్ని చేసి అంగరాజ్యానికి వాణ్ణి అధిపతిలాగా చేసేస్తాడు. చేసి సువర్ణమయమైనటువంటి పీఠం లోపల ఆ యొక్క కర్ణుడిని కూర్చుండబెడతాడు. మహా మంత్రవేత్త అయినటువంటి ఆ యొక్క బ్రాహ్మణులతోని లాజా కుసుమాలతోని జలపూర్ణమైనటువంటి సువర్ణమైనటువంటి ఆ యొక్క ఘటము, ఆ కుండలతోని సువర్ణ కుండలతోని వారికి అభిషేకం చేయిస్తారు నాయన. ఈ విధంగా అభిషిక్తుడైనటువంటి ఆ యొక్క కర్ణుడు కిరీటాన్ని పెట్టుకుంటాడు. ఈ విధంగా కేయూరాలను ధారణ చేస్తాడు, హస్తాభరణాలను పెట్టుకుంటాడు. రాజ చిహ్నాలతో కూడినటువంటి వాడు శుభభూషణాలతోని భూషితుడైతాడు. శ్వేత చిత్రాన్ని పట్టుకున్నాడు. పాల వ్యజన జయ శబ్దాలతోని పూజితుడైతాడు. ఈ విధంగా బ్రాహ్మణులందరికీ కూడా అమితమైనటువంటి ధనాన్ని ఇస్తాడు. ఈ విధంగా ఆ రాజుల మధ్య లోపల కర్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా. రాజశార్దూలుడైనటువంటి ఓ దుర్యోధనుడా, ఈ రాజ్యానికి నాకు ఉచితమైనటువంటిది ఇచ్చినావు, నేను నీకేం చెయ్యాలి అనగానే అప్పుడు అంటాడు కదా దుర్యోధనుడు, నీ యొక్క స్నేహమే నాకు ఎల్లప్పుడూ కూడా కావాలి, అత్యంత స్నేహాన్ని నేను కోరుతున్నాను అని అంటాడు. సరే అలాగే కాని అని అంటాడు కర్ణుడు. ఈ విధంగా నా యొక్క స్నేహము చివరి వరకు, నీ స్నేహము నా స్నేహం చివరి వరకు ఉంటుందని ఈ విధంగా చెప్పగానే దుర్యోధనుడికి బహు సంతోషమైతుంది అని ఈ విధంగా చెప్పారు. కర్ణుడు ఎప్పుడైతే అభిషిక్తుడు కాగానే అధిరథుడైనటువంటి వాడు ఈ విధంగా ఆ సమయం లోపల సజ్జనులందరూ కూడా అంటున్నారు, వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అనంతరము తన ఉత్తరీయం జారుతోంది. ఈ విధంగా ఆ కర్ణుడి యొక్క తండ్రి ఆయన వస్తున్నాడయ్యా, ఒక కట్టెను పట్టుకొని వస్తున్నాడు. వృద్ధుడైనటువంటి వాడు, నడవడానికి కూడా శక్యము లేదు. రంగస్థలం లోపల ప్రవేశించాడు. వాణ్ణి చూసి వాడే సూతుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అని గౌరవముతోని అలాగే లేచి తర్వాత ధనస్సును త్యజించి అలాగే అంతా కూడా తడిచి ఉన్నాడు. అలాగే లేచి ఆయనకు ప్రణామం చేశాడు తండ్రికి. అందరు కూడా గాబెరతోని చూస్తున్నారు. ఇదేమి ఇప్పుడే అంగరాజ్యము లోపల వాడిని అభిషిక్తుడిగా చేశారు,
ఈ వచ్చినటువంటి వ్యక్తికి తండ్రి అని ఈ విధంగా నమస్కారం చేస్తున్నారేమి అని ఈ విధంగా ఆ కర్ణుడిని చూసి పుత్ర అని ఈ విధంగా తాను అర్థపూర్ణంగా మాట్లాడుతున్నాడు. అధిరథుడైనటువంటి కర్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. దేవతా కాంతిని పొందినటువంటి ఆ యొక్క అర్జునుడు అంగరాజ్యం లోపల అభిషిక్తుడైనటువంటిది అని తెలుసుకొని ఆనంద బాష్పాలు రాలుతున్నాయి ఆ యొక్క తండ్రికి. దాన్ని చూసి ఆ యొక్క పాండుపుత్రుడైనటువంటి భీమసేనుల వారు నువ్వు సూతపుత్రుడివి అని అంటున్నాడు. ఇప్పుడు తెలిసింది సూతపుత్రుడివి అని నవ్వుకుంటూ అంటున్నాడు కదా ఆ యొక్క భీమసేనుల వారు. ఓ సూతపుత్ర, నువ్వు అర్జునుడితో యుద్ధం చేయడానికి నీకు అర్హత లేదు కాబట్టి నీ యొక్క కులాచారం వేరే, వెళ్ళు ఇక్కడికి వెళ్ళి అని అంటున్నాడు. నువ్వు ఈ యొక్క రాజ్యం లోపల నువ్వు నరాధముడైనటువంటి వాడివి. ఈ విధంగా ఈ కుక్క యజ్ఞం సమీపానికి వస్తే ఆ పురోడాశాసాన్ని ముట్టడానికి వస్తే అది ఎలా అనర్హమో ఈ అంగరాజ్యాన్ని భోగించడానికి కూడా నువ్వు అనర్హుడవే అని ఆ యొక్క భీమసేన దేవుడు అంటున్నాడు ఆ యొక్క కర్ణుడికి. ఆ సమయం లోపల వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ మాటలను విని కర్ణుడు అంటున్నాడు కదా, ఆ యొక్క పెదవులను కొరికినాడట. పెదవులను కొరికి ఈ విధంగా కొంచెం కోపం వస్తుంది అర్జునుడికి. తర్వాత ఈ విధంగా ఆకాశం లోపల సూర్యుడు చూస్తున్నాడు. తర్వాత అప్పుడు మహాబల పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క దుర్యోధనుడు తన అన్నదమ్ములతో అందరితో కలిసి అక్కడికి వచ్చేసి తాను నిలబడ్డాడట. ఆ భీమసేనుల వారిని గురించి ఈ విధంగా అంటున్నాడు కదా, ఓ భీమసేన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది సరికాదు. క్షత్రియులతోనే యుద్ధం చేయాలి అని అంటున్నావే. ఈ విధంగా జ్యేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ విధంగా ప్రయత్నం చేయవద్దు. చరాచర జగత్తు లోపల ఈ దహించకపోయినటువంటి యొక్క వన్ని ఇది ఎక్కడికి వెళ్ళి పుట్టింది? ఈ నీటిల్లోకి వెళ్ళి పుట్టింది. ఈ దానవులందరూ కూడా ఈ దాని లోపలే సంహారం అయిపోతారు నాయన. ఈ యొక్క వజ్రాయుధం ఎక్కడికి వెళ్ళి పుట్టింది? ఆ యొక్క దదీచుల వారి యొక్క వెన్నెముక నుంచి పుట్టిందయ్యా. పూజ్యుడైనటువంటి ఆ యొక్క షణ్ముఖుడు ఎక్కడికి వెళ్ళి పుట్టినాడు? అగ్ని నుండి పుట్టినాడు. వాడే కార్తికేయుడయ్యాడు, రుద్రదేవుని యొక్క కొడుకయ్యాడు, గంగ యొక్క కొడుకయ్యాడు. ఎందుకొరకంటే వానికి 6 పాలు తాగిపించారు కాబట్టి ఈ విధంగా ఆ యొక్క షణ్ముఖుడయ్యాడు. ఈ విధంగా క్షత్రియ స్త్రీ లోపల జన్మించినటువంటి వాడు ప్రఖ్యాతుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆ యొక్క విశ్వామిత్రుడే మొదలైనటువంటి వాళ్ళు శాశ్వతమైనటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాళ్ళైనారు. ఈ విధంగా ఈ ద్రోణులు కలశంలో నుండి పుట్టినటువంటి వాళ్ళు. ఈ కృపాచార్యులు ఉన్నారే, వీళ్ళు శరస్తంభం నుండి పుట్టినటువంటి వాళ్ళు. ఈ విధంగా నువ్వు ఎక్కడి నుండి పుట్టినావో తెలుసా అని ఈ విధంగా చెప్పి ఈ విధంగా కవచ కుండనాలను ధరించి తర్వాత దివ్య లక్షణాలతో భూషితుడైనటువంటి సూర్యుడిలాగా కాంతి గలవాడైనటువంటి వీడిని నువ్వు ఈ విధంగా సూతపుత్రుడని అంటావా? ఆ యొక్క సూతపుత్రుడు ఈ విధంగా వాడిని ఉత్పాదన చేస్తాడా? చేయడానికి వాడికి శక్యమా అని ఈ విధంగా అంటున్నాడు ఆ దుర్యోధనుడు. ఈ విధంగా ఆ క్షత్రియ గుణాలతో ఉండేటటువంటి యొక్క శూరుడు, యుద్ధము లోపల అసదృశమైనటువంటి కాంతి గలవాడు అని ఈ విధంగా అంటున్నాడు. ఈ విధంగా ఈ పరాక్రమం కలిగినటువంటి వాడు అని వీడు అంగరాజ రాజ్యానికి ఏ విధంగా అర్హుడు కాడు, వీడే అర్హుడు అని ఈ విధంగా అనగానే ఆ మాటలను విని లేకుంటే ఆ యుద్ధానికి రమ్మను మీ తమ్ముణ్ణి అని అంటున్నాడు. ఆ సమయం లోపల వైశంపాయనుల వారు అంటున్నారు కదా, రంగభూమి లోపల ఈ విధంగా ఆహాకారాలు అనేటువంటి వినిపిస్తున్నాయి. ఈ విధంగా సూర్యుడు అస్తంగతుడైతున్నాడు. ఆ సమయం లోపల దుర్యోధనుడు కర్ణుడి యొక్క చేతిని పట్టుకొని బయటకు వెళ్తున్నాడు. ఈ విధంగా దీపాలతోని ఆ యొక్క దివిటీలు పట్టుకున్నారు, దివిటీలతోని వాడు బయటకు వెళ్తున్నాడు. అక్కడ ఆ
భీమసేనుడు అర్జునుడి యొక్క చేతిని పట్టుకొని బయటకు వెళ్తున్నాడయ్యా. భరత శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క పాండవులందరూ కూడా ద్రోణాచార్యులు, కృపాచార్యులు, భీష్ములు వాళ్ళ ఇంటికందరూ కూడా వెనుదిరిగినారు. ఈ విధంగా అర్జున అర్జున అనుకుంటూ మాట్లాడుతున్నారు, కొంతమంది కర్ణ కర్ణ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ విధంగా దుర్యోధన దుర్యోధన అనుకుంటూ కొంతమంది అందరు కూడా రంగభూమి నుండి అందరు కూడా వెళ్ళిపోయినారు నాయన. ఈ విధంగా కుంతి అయితే ఆ దివ్య లక్షణాలతో భూషితుడైనటువంటి అంగరాజు తన కొడుకి అని గుర్తించి వాడిపైన స్నేహంతోని ప్రీతితోని ఈ విధంగా ఏమి మాట్లాడలేకపోతున్నది. ఈ విధంగా ఆ యొక్క దుర్యోధనుడు ఆ యొక్క కర్ణుడి పైన అమితమైనటువంటి ప్రేమతోని ఈ విధంగా అర్జునుడి వల్ల భయం వాళ్లకు, ఈ విధంగా ఆ భయం అనేటువంటిది మాకు మాయమైపోయిందే అని అనుకున్నారు. ఇన్ని రోజులు మాకు భయం ఉండే, ఈ అర్జునుడిని ఏ విధంగా మేము వాణ్ణి ఢీకొనగలము, వాణ్ణి ఢీకొనడానికి మాకు శక్యమే లేదని అనుకున్నాము. ఇప్పుడు మాకు ఒక మంచి ఆ కుడి భుజం లాగా దొరికినాడే అని అనుకున్నారు. ఈ విధంగా ఆ యొక్క శస్త్ర పరిశ్రమం పొందినటువంటి వాడి యొక్క కర్ణుడు అని చాలా సమాధానంతోని ఆ యొక్క దుర్యోధనుడు ఆ కర్ణుడిని సమాధానపరిచినాడు. ఇటు దిక్కేమో ఆ యొక్క యుధిష్ఠిరుడు ఎప్పుడైతే కర్ణుడు యుద్ధభూమి నుంచి వెనుదిరగగానే ఈ కర్ణుడికి సమానమైనటువంటి వాడు ఇంకొకడు అస్త్రధారి లేడు అని తన బుద్ధి లోపల వచ్చేసింది ఆ యొక్క యుధిష్ఠిరుడికి అని ఈ విధంగా అంటున్నారు. ఇది శ్రీమన్మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి షట్త్రింశత్ అధికశతతమోऽధ్యాయः సంభవ పర్వణి చతురశతతమోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణమస్తు.